రైతులకు రుణమాఫీ చేసినందుకు రెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పీసీసీ మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు గాను ఈరోజు ఉదయం రైతులు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పటాసుల పేల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు రుణమాఫీ ఎలాగైతే చేశాడో నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అనతి కాలంలోనే రైతుల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మందల అనిల్ రెడ్డి, అడిగోపల సంపత్, పోతుల తిరుపతి, హరీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళా 3 లిస్టుల 2 లక్షల రూపాయల మార్పు వస్తుంది. రైతులు కానీ ఎవరు కానీ ఆశ్చర్యపడవద్దు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల అప్పు మాపు చేస్తాను ఒప్పుకున్నాడు. రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు, సోనియా గాంధీ ఒప్పుకున్నది. కాబట్టి 2 లక్షల రూపాయల అప్పు మాపు ఖాయం. దీనికి నువ్వు 2 లక్షల రూపాయలు అప్పు మాపు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు రాజీనామా లేటర్ తీసుకొని పెట్టిండు. అక్కడ ఈ రోజున మేము ఆయనకు వార్నింగ్ ఇస్తాను. మేము హరీష్ రావు కనుక ఈ 2 లక్షల రూపాయలు అప్పు మాపిన తర్వాత రాజీనామా చేయకపోతే హరీష్ రావును ఎక్కడెక్కడ అడ్డుకొని ఆయన ఏ జిల్లా కానీ ఏ ఊళ్ళో కానీ రాకుండా కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోవడానికి సిద్ధమై ఉన్నాం. ఇంకోటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాట తప్పని ప్రభుత్వం. రేపు ఇండ్లు కానీ పింఛన్లు కానీ వేరే ఇంకేదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం బరాబర్ ఇస్తారు. ఈ ఊళ్ళో మాత్రం ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా మీ అందరికీ లేను అందరికీ ఇండ్లు పింఛన్లు అన్ని ఇప్పించేసి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కావున మీరందరూ దయచేసి మీరందరూ మాతో ఉండి ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని బీజేపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మాతో కలిసి వస్తే వాళ్ళకి సంతోషంగా చెప్తున్నాం. లేకపోతే వాళ్ళ అనుభవం వాళ్ళకి గుర్తుంది. ఇక వాళ్ళు మాత్రం మాతో రాకపోతే మాత్రం వాళ్ళు మా పక్క మంటూ కూడా రానియం వాళ్ళ మేము. ఇప్పటికైనా రేపు నుంచో ఈ 15 ఆగస్టు నుంచో అందరికీ అందరూ మాతో కలిసి రావాలని మేము కోరుతున్నాం.